ఇప్పుడు సంక్షేమ పథకాలతో పాటు పిల్లలకు నాడు నేడు స్కూలింగ్ అని పెట్టారని చెప్పాను, ఇంతకుముందు చెప్పాను. సో అదే విధంగా చూసుకుంటే సొంత చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్లో వెళ్ళి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సార్, షర్మిల గారు విమర్శ అనేది కరెక్ట్గానే ఉంది, మీరు చూస్తున్నారు కదా. కానీ షర్మిల గారు నమ్మే పరిస్థితి మేము లేము. ఎందుకంటే ఇక్కడికి వచ్చి తెలంగాణ వచ్చేసి అది ఏదో చెప్పినది. ఇప్పుడు అన్న వదిలిన బాణం ఉన్నప్పుడు ఈ 4 years జగన్ గారు చేసే తప్పులు ఎందుకు ఎండగట్టలేదు? ఈరోజు ఎందుకు నమ్ముతారు? నమ్మరు, సమస్య లేదు. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సార్? 110% చంద్రబాబు నాయుడు, జనసేన, తెలుగుదేశం 110%. గతంలో చంద్రబాబు నాయుడు గారు 640 హామీలకు పైగా ఇచ్చారు కదా, మరి ఎన్ని హామీలు ఇప్పటికీ నెరవేర్చారనుకోవచ్చు 14.5 సంవత్సరాలు? మీరు చెప్పారు, నేను కరెక్ట్గా చెప్తానండి. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఏ రోజైనా భారతదేశంలో ఉండేటటువంటి ఎవరైనా సరే 30,000 ఎకరాలని రైతుల దగ్గర స్వచ్ఛందంగా తీసుకోగల క్యాపబిలిటీ ఈ భారతదేశంలో ఏ నాయకుడికైనా ఉందా? 30,000 ఎకరాలు తీసుకొచ్చినాడా? ఈ 2 yearsలో ఎన్నో కేసులు అడిగింది. అదే చెప్తా డైవర్ట్. ఓకే, 600 హామీలు ఇచ్చినా ఆ తర్వాత కియో పరిశ్రమ తెచ్చినాడా? కియో పరిశ్రమ ధర వచ్చినదే. ఈ విధంగా వస్తూనే ఉన్నాయి కదా క్రమబద్ధ. 14.5 సంవత్సరాలు ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారు 14.5 సంవత్సరాలు నేర్లు పరిపాలించారు. ఇప్పటికీ ప్రజల్లో ఈ పథకము ప్రజలకు ఇప్పటికీ ఉపయోగపడుతుంది అనే పథకం ఒక పేరు చెప్పండి. ఏది? జన్మభూమి ద్వారా ఎన్ని వచ్చినాయి చెప్పండి. ఉద్యోగాలు, పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి? ఈరోజు మీరు ఆ రోజు ఉమ్మడి గవర్నమెంట్ చెప్తున్నారు. ఈరోజు హైటెక్ సిటీలో మీరు చూశారు కదా, మన చంద్రబాబు నాయుడిని 53 days వేసినప్పుడు ఎంతమంది ఐటీ ఉద్యోగులు మా లైఫ్లు మమ్మల్ని ఎక్కడి నుండో ఏది పల్లెటూరు నుండో వచ్చిన వాళ్ళు మేము ఈరోజు మా బిడ్డలు అమెరికాలో ఉంటున్నారు. ఈరోజు ఇది మామూలుగా వరెన్నం తినేవాళ్ళు మమ్మల్ని ఒక బెంజి కారులు తిప్పుతే ఘనత ఒక చంద్రబాబు నాయుడుకు ఉంది. మనం చెప్పలేదు కదా. వచ్చిన వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అంటున్నారు. తెలంగాణ స్వచ్ఛందంగా ఎవరు రాలేదు అంటున్నారు కదా. తెలంగాణ వాసులు ఎవరు స్వచ్ఛందంగా రాలేదు, ఆంధ్ర వాసులు వచ్చారు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళని చెప్తున్నారు కదా. మీకు ఇదే విషయము నేను మీకు మీ ఛానల్కి ఉంటే తెలంగాణ వాళ్ళు ఎంతమంది జాబ్స్ వచ్చేది నేను పంపిస్తాను మీకు. మీ ఛానల్కి ఎంతమందికి జాబ్స్ వచ్చింది తెలంగాణ వాళ్ళకి అనేది, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఒక తెలంగాణ ఆంధ్ర కాదండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ లబ్ధి పొందినారు. చదువుకున్న ప్రతి వాళ్ళు లబ్ధి పొందినారు. చదువుకున్న ప్రతి వాళ్ళు ఐటీ రంగంలో ఒక ఇదిగా ఉన్నారు. చంద్రబాబు గారు గవర్నమెంట్.